హలో డియర్ ఫ్రెండ్స్, నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని, హోపోనోపోనో ప్రత్యేక హీలర్ని, సెలబ్రిటీ కోచ్ని. మీరు కోరుకునే ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని మీ అందరి కోసం విశ్వాన్ని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. చాలా మంది కొన్ని క్వశ్చన్స్ అడిగారు, వాటి అన్నిటికీ పరిష్కారాలు కావాలని అడుగుతున్నారు. కొంతమంది పర్సనల్ క్లాసెస్ కావాలని అడుగుతున్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడిగారు. వాళ్ళ సెకండ్ పార్ట్ 2 వీడియో ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయడం జరుగుతుంది. మీకు కూడా ఇందులో ఏమైనా ఆన్సర్స్ మీకు కూడా ఉండి ఉంటాయి, మీకు కూడా పరిష్కారం దొరికినట్టు అవుతుంది. చూడండి. ఢిల్లీ నుంచి హేమలత గారు అడుగుతున్నారు, సార్ నేను మెడిటేషన్ చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాను, సుమారుగా 7 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. శ్వాస మీద ధ్యాస పెట్టి చేస్తున్నాను, కానీ డబ్బు రావట్లేదు. ఈ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. అతను నా నుంచి వెళ్ళిపోయాడు. నేను ఈ పిల్లలతోనే ఉంటున్నాను, విడిగా జాబ్ చేసుకుంటున్నాను. సో ఇలా ఎందుకు జరుగుతుంది? మెడిటేషన్ చేయడం రాంగా? ఎందుకు కారణం? ఇట్లా ఏం జరిగి ఉంటుంది అంటారు? వీలైతే నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి, పర్సనల్ క్లాస్ జాయిన్ అవుతాను, నాకు ఇటన్నిటికీ సొల్యూషన్ కావాలని అడుగుతున్నారు. తప్పకుండా హేమలత గారు, మీరు కాంటాక్ట్ చేయండి, ఇస్తాను. అయితే మీరు మెడిటేషన్ చేస్తున్నారన్నారు. ఎలాంటి మెడిటేషన్? శ్వాస మీద ధ్యాస పెట్టారు. అంటే మీరు మౌనంగా కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టేప్పుడు మీకేం కావాలి? మీరు ఫ్యామిలీ లైఫ్ లో ఉన్నారు, హస్బెండ్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు. మీరు ఎలా కోరుకుంటున్నారు మెడిటేషన్ లో? శ్వాస మీద ధ్యాస 7 ఇయర్స్ నుంచి 7 ఇయర్స్ నుంచి శ్వాస మీద ధ్యాస పెడితే మీకేమొస్తుంది? ఏమీ రాదు. పీస్ ఆఫ్ మైండ్ మాత్రం ఉంటుంది, డబ్బు రాదు. మరి ఇంట్లో ప్రాబ్లమ్స్ చిగురించు. ఇంట్లో శ్వాస మీద ధ్యాస అంటే నీలో నన్ను ఐక్యం చేసుకొని అడుగుతున్నారు. అందుకని గురువు లేని విద్య గుడ్డిది అంటారు. మనం సొంతంగా చేస్తే ఎక్కడోసారి మిస్టేక్స్ చేస్తాం. చాలా చోట్ల అందరూ శ్వాస మీద ధ్యాస పెట్టి మ్యూజిక్ పెట్టుకుని లేకపోతే ఇంకేవో చేస్తున్నారు. మరి అక్కడ యూనివర్స్ కి ఎలా అర్థమవుతుందంటే నీలో ఐక్యం చేసుకొని అనుకుంటున్నారు. అంటే ఇక చాలు ఈ జీవితం అన్నట్టు. అప్పుడు మన ఫ్యామిలీ విడిపోవటం, అనర్థాలు ఏర్పడటం, డబ్బు రాకపోవటం, ఆర్థికంగా చిరిగిపోవటం జరుగుతుంది. అందుకని గురువు పాత్ర ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మీరు క్లాస్ జాయిన్ అవ్వండి, మీకు వివరంగా చెప్తాను. మీరు చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ మెడిటేషన్ ఏంటంటే అది అలా ఫ్యామిలీ మెంబర్స్ చేయకూడదు. మీరు సంపన్నురాలుగా ఉండాలి, ఆర్థికంగా ఎదగాలంటే దానికి సంబంధించిన మెడిటేషన్, మనీ మెడిటేషన్స్ ఉంటాయి, విజువలైజేషన్స్ ఉంటాయి, క్రియేషన్ బుక్లు రాసుకోవటం ఉంటుంది, ఉపనోపనం ఉంటుంది. మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో ఆ విధంగా ఈ కోర్స్ ఉంటుంది. మీరు కాంటాక్ట్ చేయండి, నేర్పించడం జరుగుతుంది. 1-to-1 క్లాసెస్ అండి ఇవి. జూమ్ లో అందరినీ కూర్చోబెట్టి అట్లా కాదు. ప్లీజ్ కాంటాక్ట్ చేయండి, తప్పకుండా మీకు చెప్పడం జరుగుతుంది. కె కుమార్ గారు హైదరాబాద్ నుంచి, సార్ నేను ఫ్యామిలీలో 5 అన్నదమ్ములు, 2 అక్క చెల్లెలు ఉన్నారు. అయితే ఒకరు మైండ్ ఒకరికి సెట్ అవ్వట్లేదు. అందరూ అనేక రకాలుగా నెగిటివ్ తో నిండిపోయి ఉన్నారు. ఎప్పుడు చూసినా గొడవలు, అలా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఆస్తి విషయంలోనూ అనేక రకాలుగా. ఇట్లా ఎందుకు జరుగుతుంది అంటున్నారు. ఇలా జరగటానికి మీకు కారణాలు అనేకం ఉంటాయండి. వాళ్ళు ఏం ఆకర్షిస్తున్నారో, నెగిటివ్ పీపుల్స్ తో కలిసి నెగిటివ్ పనులు చేస్తున్నారా, లేకపోతే ఎప్పుడు చూసినా ఈ గొడవలకు సంబంధించినవి అంతకితం చూస్తూ ఉన్నారా? ఇంట్లో కూడా నెగిటివ్స్ వచ్చి ఉంటది, వాళ్ళ ఇంట్లో కూడా నెగిటివ్స్ ఉంటాయి. తద్వారా నెగిటివ్ పీపుల్స్ తో సావాసం చేసిన, తిరిగిన అన్ని కూడా అవే వస్తాయి. కారణాలు ఏంటంటే మీరు ఏం చూస్తున్నారో దాన్ని ఆకర్షిస్తారు. మీరు ఎలాంటి వాళ్ళతో సావాసం చేస్తున్నారో అలాంటి లక్షణాలన్నీ కూడా వస్తాయి. అలా నెగిటివ్స్ కూడా ఇంట్లో ఉంటే వాళ్ళలో కూడా వాటిని ఆకర్షిస్తున్నారు, తద్వారా అవే పొందుతున్నారు. కాబట్టి వాళ్ళందరూ మారాలనుకుంటున్నారా, లేకపోతే మీరు ఏం కోరుకుంటున్నారు? ఫ్యామిలీ అంతా బాగుండాలనుకుంటున్నారా? అలా బాగుండాలనుకున్నప్పుడు మీరు ఉపనొప్పనం చేయండి, ఇష్టపడి శ్రద్ధంగా చేయండి, లేకపోతే కాంటాక్ట్ చేయండి పర్సనల్ గా. మీకు మాత్రమే పర్సనల్ క్లాస్ చెప్పడం జరుగుతుంది, అవన్నిటికి సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. లేదు మీరు పర్సనల్ గా చేసుకోవాలనుకుంటే నమ్మకంతో, విశ్వాసంతో ఉపనొప్పనం చెప్పండి. మీ ఫ్యామిలీ ఎలా ఉంటే బెస్ట్ అనుకుంటున్నారో, మీకు ఎలా కావాలి, అన్నదమ్ములు అందరూ కలిసి ఎలా ఉండాలి, దాన్ని సృష్టించండి, నమ్మండి, విశ్వంలోకి పంపించండి. సృజన గారు స్విట్జర్లాండ్ నుంచి అడుగుతున్నారు, సార్
మా ఫ్రెండ్ ఒక ఆవిడ మీ క్లాస్ జాయిన్ అయింది, ఇక్కడ ఆమెకి జాబ్ వచ్చింది, ఆమె మీ నెంబర్ నాకు ఇచ్చింది. సో నాకు ఇక్కడ ఇల్లు కొనుక్కోవాలని కోరిక ఉంది. సో దానికి మీరు ఎలా చెప్పగలరు, దానికి నేను ఎలా జాయిన్ అవ్వాలి? వీడియో కాల్ ద్వారా నాకు క్లాస్ చెప్తారా? వాట్సాప్ వీడియో కాల్ ద్వారా. షూర్ అండి, తప్పకుండా. మీ ఫ్రెండ్కి ఆల్రెడీ సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందని మీరే చెప్తున్నారు. ఓకే, మీరు కాంటాక్ట్ చేయండి. మీకు అక్కడ ఇల్లు ఎలా కావాలి, విశ్వాన్ని ఎలా అడగాలి, మీరు అలా ఎలాంటి ఇల్లు కోరుకుంటున్నారో ఆ వివరాలన్నీ నాకు క్లాస్లో మీరు చెప్తారు. కానీ దానికి తగ్గట్టుగా నేను మీ క్లాస్ చెప్పడం జరుగుద్ది. అలా ఎలా విజువలైజేషన్ చేసుకోవాలి, విశ్వాన్ని ఎలా కోరుకోవాలి, తప్పకుండా మీకు అన్ని నేర్పించడం జరుగుద్ది. కాంటాక్ట్ చేయండి పర్సనల్ గా, కింద నెంబర్లో బుక్ చేసుకోండి. మూర్తి గారు అడుగుతున్నారు, సార్ నాకు అకౌంటెంట్ గా అంటే చాలా ఇష్టం. అకౌంటెంట్ గా అంటే ఆ ఆఫీస్ కి బాస్ గా ఉండాలి, నా కింద అనేక మంది పని చేయాలి. అది ఎలా సాధ్యం? నాకు వివరాలు తెలియజేయగలరు. సార్, అకౌంటెంట్ అంటే మీరు బీకామ్ చదివారా, లేకపోతే మీరు ఏం చదువుకున్నారు? ఆ అకౌంటెంట్ అవటానికి మీ దగ్గర స్టడీ ఉందా, లక్షణాలు ఉన్నాయా? అదన్నీ నాకు చెప్పలేదు. మీరు చెప్పండి, మీరు కోరుకోండి, విజువలైజేషన్ చేసుకోండి. ఆ అకౌంటెంట్ ఎలా పనిచేస్తాడు? ఆ ఆఫీస్ లో ఐటీ రిటర్న్స్ వేస్తాడా, లేకపోతే కంపెనీ అకౌంట్స్ చూస్తాడా? ఈ వివరాలన్నీ మీరు చెప్పండి. అంటే మీకు ఎలాంటి అకౌంటెంట్ ఇష్టమో ఆ విధంగా మీరు అయినట్టుగా విజువలైజేషన్ చేసుకోండి, అఫర్మేషన్ రాసుకోండి క్రియేషన్ బుక్ లో. ఆ విధంగా మీరు ప్రతిరోజు ఊహించండి. టెన్షన్ పడకుండా చాలా ఇష్టంగా ఒక అకౌంటెంట్ ఎలా ఉంటాడు అంటే, మీరు ఒక కంపెనీకి అకౌంటెంట్ గా ఉండాలనుకుంటున్నారా, మీరు సొంతంగా ఐటీ రిటర్న్స్ వేసే ఆ అకౌంటెంట్ గా ఉండాలనుకుంటున్నారా? ఆ వివరాలు తెలియచేయలేదు. ఏదేమైనా ఆ అకౌంటెంట్ ఎలాంటి అకౌంటెంట్ మీకు ఇష్టమో అలా మీరు అయినట్టుగా ఆ విశ్వానికి ఊహలు రిలీజ్ చేస్తూ విజువలైజేషన్ చేసుకోండి. నమ్మకంతో తప్పకుండా జరుగుతాయి. సార్, హైదరాబాద్ లో సొంత ఇల్లు కొనుక్కోవాలంటే విజువలైజేషన్ ఎట్లా చేయాలి? ప్రేమ అడుగుతున్నారు. నేను సాఫ్ట్వేర్ కంపెనీలో చేస్తున్నాను, నాకు అపార్ట్మెంట్లు అంటే ఇష్టం లేదు, ఎందుకంటే దాని వాల్యూ పడిపోద్ది కాబట్టి. ఎప్పటికైనా సొంత ఇల్లు, సొంత స్థలం, సొంత విడిగా ఉన్న హౌస్ కావాలంటే ఎలా కోరుకోవాలి? తప్పకుండా అండి, మీరు ఆల్రెడీ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు కాబట్టి మీరు లోన్ లో తీసుకోవాలనుకుంటున్నారని ఫస్ట్ అనుకుంటున్నారు అన్నారు. అసలు మనం ఇల్లు తీసుకోవాలంటే లోన్ గురించి ఫస్ట్ ఆలోచన చేయకూడదండి. ఆ ఇంటి మీద దృష్టి పెట్టాలి. ఆ ఇల్లు ఎలా ఉండాలి, ఎంత స్థలం కావాలి, ఆ చుట్టూ ప్రహరీ గోడ, ఎన్ని ఫ్లోర్లు కావాలి, అదంతా మీరు ఊహించుకోవాలి. ఇష్టంగా గాఢంగా విజువలైజేషన్ చేయాలి. మీరు కాంటాక్ట్ చేస్తానన్నారు కాబట్టి పర్సనల్ క్లాస్ నేర్చుకోండి. ఆ డ్రీమ్ హౌస్ ని ఎలా పొందాలో ఇంకా డెప్త్ గా మీకు చెప్పడం జరుగుద్ది. మీ కోరిక నెరవేరేలాగా, ఒకవేళ బ్లాక్స్ ఏమైనా ఉంటే కూడా పోయేలాగా మీరు ఏం చెప్పాలి, ఏం చేయాలి అనేది చెప్పడం జరుగుతుంది. సంధ్య గారు అడుగుతున్నారు, సరే ఒక మనిషి తను కోరుకునే విధంగా అవుతాడా? అలా ఎలా అవుతాడు? మరి ఆ విశ్వాన్ని ఎలా అడగాలి? ఏ కోరిక నెరవేరుతుంది అంటే, చిన్న కోరిక నెరవేరుతుందా, పెద్ద కోరిక నెరవేరుతుందా? మరి ఆ విశ్వానికి డైరెక్ట్ గా మాట్లాడి చెప్పాలా, క్రియేషన్ బుక్ లో రాసుకోవాలా, లేకపోతే మన ఆత్మతో చెప్పాలా, ఎవరితో చెప్పాలని అడుగుతున్నాను. సంధ్య గారు, మీరు ఫస్ట్ ఏం అవ్వాలనుకుంటున్నారు దాన్ని మీరు విజువలైజేషన్ చేసుకోవాలి. ఆ విజువలైజేషన్ లో కళ్ళు మూసుకుని మీ కోరికను నెరవేరినట్టుగా అనుభూతి చెందాలి. అది ఆటోమేటిక్ గా విశ్వంలోకి వెళుతుంది. మీ ఆత్మ ద్వారానే వెళుతుంది. మన సబ్ కాన్షియస్ మనసు ద్వారానే కోరికలు నెరవేరుతాయి. ఆటోమేటిక్ గా వాటికవే వెళ్ళవు. మనం దాని పట్ల గాఢమైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఆ నమ్మకమే ఆ విశ్వంలోకి వెళ్ళి తిరిగి మనకు వస్తుంది. మీరు ఏదైనా అవ్వచ్చు, ముందు ఆ భయం పోవాలి. సృష్టించుకోవటానికి కూడా భయపడితే కోరికలు నెరవేరవు. చాలా ఇష్టంగా, అద్భుతంగా మిమ్మల్ని మీరు సృష్టించుకోవచ్చు, పొందొచ్చు. సార్, క్రియేషన్ బుక్ అంటే ఏంటి? క్రియేషన్ బుక్ ఎప్పుడు రాయాలి, ఏ టైంలో రాయాలి, ఎలాంటి బుక్ పెట్టాలి, మీరేమన్నా బుక్ ప్రొవైడ్ చేయగలరా మేము పే చేస్తే? అసలు అది ఎలా ఉంటుందో చెప్పండి అని అంటున్నాను. నేను వీడియోస్ లో కూడా చెప్పానండి. క్రియేషన్ బుక్ అంటే మనకు నచ్చిన బుక్, కొత్త బుక్ ఒకటి పెట్టవచ్చు 200 pages ది. ఆ వాల్ పేపర్ బాగుండేటట్టు చూసుకోవాలంతే.
ఆ పేజీ తీసి పైన హెడ్డింగ్ పెట్టాలి మీ పేరు, సెకండ్ లైన్ లో నా కోరికలు అని, మూడో లైన్ లో మీ పూర్తి పేరు రాయాలి. రాసి ఆ పేజ్ తీసేసి తర్వాత పేజీలో మీ కోరిక రాయండి. ఒక పేజీలో ఒక కోరికే రాయాలి, రోజు రాయకూడదు. దాన్ని ప్రతి రాత్రి విజువలైజేషన్ చేసుకోవాలి. మీరు పర్సనల్ గా కాంటాక్ట్ చేస్తానంటున్నారు కాబట్టి దాన్ని మీకు ఇంకా డెప్త్ గా చెప్పడం జరుగుద్ది. మీరు రాండి, ఏ బుక్ అయినా పెట్టచ్చు. అయితే ఆ బుక్ లో ఏది రాసి ఉండకూడదు, కొత్త బుక్ అయి ఉండాలి. ఒక డైరీ కూడా పెట్టచ్చు, దాంట్లో ఏమి రాయకుండా కొత్త డైరీ. ఇప్పుడు 2025 వస్తుంది కాబట్టి అవి మార్కెట్ లోకి వస్తాయి ఇప్పుడిప్పుడే, మీరు అది కూడా పెట్టచ్చు. సార్ నాకు సినిమా స్టోరీ రాయాలంటే చాలా ఇష్టం. అయితే మీరు అన్నారు ఒక వ్యక్తి ఏం కోరుకుంటే అది పొందుతారని. దానికి నేను ఏం చేయాలి, ఎలా రాయాలి, ఎలా విశ్వాన్ని అడగాలి? అంటే మీకు సినిమా స్టోరీ రాయాలని అనిపిస్తుంది, సో మంచిదే, ఎవరైనా వాడి కోరికను నెరవేర్చుకోవచ్చు. అయితే దాని పట్ల ప్రాణం పెట్టాలి. మీరు రాసేది ఆల్రెడీ ఇతరుల కంటే భిన్నంగా ఉండాలి. అది సెన్సేషన్ సృష్టించాలి. ఆ విధంగా మీరు విశ్వాన్ని అడగాలి. మీ ఆత్మ ద్వారా మాట్లాడాలి. మీ ఆత్మతో ప్రతి రాత్రి మాట్లాడండి. నేను ఒక స్టోరీ రాయాలనుకుంటున్నాను, అది నువ్వు నాకు తప్పకుండా మార్గనిర్దేశం చేస్తావు, నాది ప్రపంచం అంతా పేరు వచ్చేలా చేస్తావని మీ ఆత్మతో చాలా ప్రేమగా ప్రతి రాత్రి మాట్లాడాలి. మీకు ఇంకా పూర్తిగా తెలియాలంటే కాంటాక్ట్ చేయండి. ఆత్మ ద్వారానే జోసెఫ్ మార్పి గారు ఒక బుక్ రాయటం జరిగింది, అది సెన్సేషనల్ అవటం జరిగింది. అట్లాగే మీరు ఏదైనా రాయొచ్చు. రాయాలంటే ఆ కోరికని మీ ఆత్మకు చెప్పాలి, ఆ విధంగా తీర్చమని. ఓకేనా సార్? నగలు పొందాలంటే దానికి అఫర్మేషన్స్ ఉన్నాయా, లేదా క్రియేషన్ బుక్ లో రాసుకుంటే సరిపోతుందా? ఆ నగలు ఎలా పొందవచ్చు, ఏ నగలైనా సరే. ఓకేనండి. మాలతి గారు అడుగుతున్నారు, సో నగలు పొందాలంటే మీరు ఒక గ్లాస్ లో వాటర్ తీసుకుని, ఒక గ్లాస్ నిండా వాటర్ తీసుకుని, ఆ తాగే వాటర్, ఆ వాటర్ కి మీ కోరిక చెప్పండి. మీరు కోరుకున్న నగలు ఎలాంటిది అయి ఉండాలి, గాజులా లేకపోతే నక్లెసా ఏంటనేది మీకే తెలుసు. మీరేం కోరుకుంటున్నారో ఆ కోరికని వాటర్ చెప్పండి. ఆ వాటర్ ని చూస్తూ చెప్పండి. మీరు ఆ గోల్డ్ ఏంటో దాని పేరు చెప్పండి. ఆల్రెడీ దాని ఇమేజ్ మీరు ఫోటో తీసుకోవాలి. ఆ ఫోటో కూడా చూస్తూ నేను ఇది కలిగి ఉన్నాను, అది ఎంత వెయిట్, అదంతా చెప్పండి. ఆ వాటర్ని ఇష్టంగా తాగండి. ఒక రోజంతా మీరు ఎన్ని గ్లాసులు తాగుతారు అదే కోరిక చెప్పండి. ఆల్రెడీ మీరు కలిగి ఉన్నట్లుగా థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి ఆ వాటర్ తాగండి. ఉదయం నుంచి రాత్రి దాకా అట్లా రోజు చేయండి. తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది. అయితే ఇక్కడ విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంటేనే అద్భుతాలు జరుగుతాయి. పావని గారు అడుగుతున్నారు, సార్ నేను కారు కొనుక్కోవాలనుకుంటున్నాను, దానికి అసలు విజువలైజేషన్ ఎట్లా చేయాలి? ఏ బ్రాండ్ అయినా కోరుకోవచ్చా, ఎంత ఖరీదైనా కోరుకోవచ్చా? ప్రియ గారు, మీరు ఆ కారు ఏ కంపెనీ, ఏ కలరు అనేది స్పష్టత ఉండాలి. మీకు వీలైతే ఆ షోరూమ్ కి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేయాలి, దాంట్లో కూర్చోవాలి, అనుభూతి చెందాలి, కూర్చుని ఫొటోస్ తీసుకోవాలి. ఆ కోరికను మీరు ప్రతిరోజు ఆ కారు సొంతమైనట్టుగా, ఆ విజువలైజేషన్ లో ఆ కార్ డ్రైవ్ చేస్తున్నట్టుగా, మీ ఇంటి దగ్గర పార్కింగ్ లో పెట్టినట్టుగా, ఆ కంపెనీ ఏంటి, ఆ బ్రాండ్ ఏంటి, ఆ వివరాలన్నీ మీకు తెలియాలి ఫస్ట్. అది నార్మల్ ఎంపీవై ఎస్యూవినా, ఏ కలరు, నెంబర్ తో సహా మీరు కోరుకోవచ్చు. తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది. దాన్ని మీరు ప్రతిరోజు విజువలైజేషన్ చేయండి. మనకి క్లాస్ లో ఒక ఆవిడ, ఒక అమ్మాయి క్లాస్ జాయిన్ అయ్యడం జరిగింది. ఆ విధంగా కారుని తను పొందింది. తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది. విశ్వాసంతో ఆ డ్రీమ్స్ లోకి వెళ్లి విశ్వంలోకి రిలీజ్ చేయండి. ఆ కార్ డ్రైవ్ చేస్తున్నట్టు ఫీల్ అవ్వండి, అనుభూతులు వ్యక్తం చేయండి, నమ్మకంతో విశ్వాసంతో చెప్పండి. మేరీ గారు అడుగుతున్నారు, సార్ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా రిలేషన్స్ లో ప్రాబ్లమ్స్ పోతాయా? రిలేషన్స్ లో ఆస్తుల మధ్య గొడవలు, ఒకరినొకరు ద్వేషించటం, తిట్టుకోవటం జరుగుతుంది. దీనికి పరిష్కారం చెప్పగలరు? తప్పకుండా అండి. రిలేషన్స్ లో గొడవల్ని మీరు రోజు చూస్తూ ఉంటే గొడవలు ఎక్కువ అవుతాయి. మీరు ఆ రిలేషన్ ఎలా ఉంటే బాగుంది అనుకుంటున్నారు, ఎలా ఉండాలి, మీకు సమస్యలన్నీ తీరిపోయి
అన్యోన్యంగా చాలా బాగున్నట్టుగా ఆ స్థితిని మీరు చూడాలి. మీరేం చేస్తున్నారు? రోజు గొడవలు జరుగుతున్నాయి కదా, ఆ తిట్టుకోవడం చూస్తున్నారు, వాటిని ఆకర్షిస్తున్నారు, అవే రోజు మీకు అనిపిస్తున్నాయి. అలా కాకుండా వీళ్ళందరూ ఎలా ఉండాలి? వాళ్ళంతా అన్యోన్యంగా ఉండాలి కదా. అన్యోన్యంగా ఉన్న స్థితిని మీ మనసులో క్రియేట్ చేసుకోవాలి. ఆ విధంగా వాళ్ళందరి కోసం మీరు ఓపెన్ ప్రేయర్ చెప్పాలి 108 సార్లు, పొద్దున్న సాయంత్రం, వీలైతే మధ్యాహ్నం కూడా. మీకు వాడు గొడవ పడని స్థితిని చూడాలి మీ మైండ్ లో. వాళ్ళందరి ఫొటోస్ మైండ్ లోకి రావాలి. ఓపెన్ చెప్పాలి నమ్మకంతో. తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది. రాజు అడుగుతున్నారు, సార్ లా ఆఫ్ అట్రాక్షన్ దేనికైనా పనిచేస్తుందా లేదా కొన్నిటికే పనిచేస్తుందా? నేను హీరో రామ్ చరణ్ గారు లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుందన్న వీడియో చూశాక నాకు నమ్మకం అప్పుడు కుదిరింది. చాలా వీడియోలు చూస్తాను కానీ ఒక సెలబ్రిటీ చెప్పాక తనకి కూడా జరిగిందన్న తర్వాత, సో వాళ్ళు ఎందుకు చెప్తారు, నమ్మకం ఉంటేనే జరిగితేనే చెప్తారు కదా, నిజంగా ఇది పనిచేస్తుందని అప్పుడు నమ్మాను నేను. అప్పటి నుంచి చిన్న చిన్న మిరాకిల్స్ నాకు జరుగుతున్నాయి. అంటే నమ్మితేనే జరుగుతాయని మీరు వీడియోస్ లో చెప్తున్నారు. నిజంగా అది మిరాకిల్ అండి. నా ఫ్రెండ్ ఒక అతను నాకు 3 లక్షల రూపాయలు ఇవ్వాలి. 3 నెలల నుంచి కాదు, 3 సంవత్సరాల నుంచి అడుగుతున్నాను, కానీ ఆడు ఇవ్వట్లేదు. ఎప్పుడైతే నేను నమ్మాను, మీరు ఒక వీడియోలో చెప్పారు, అది నేను పాటించి నమ్మి ఆ విధంగా నేను వాటర్ టెక్నిక్ చేశాను. అతనే వచ్చి సారీ చెప్పి నాకు ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చెళ్ళాడు. నిజంగా ఇది ఆశ్చర్యం. నేను అంతకితం వాడికి ఎన్ని ఫోన్లు చేసినా ఫోన్లు ఎత్తకపోక ఫోన్లు బ్లాక్ చేసేవాడు. ఇంటి దగ్గరికి వెళ్తే ఉండేవాడు కాదు. కానీ మీరు చెప్పినట్టు చేసిన తర్వాత నాకు అద్భుతం జరిగింది. ఆ రామ్ చరణ్ గారు చెప్పింది కూడా చూశాను నేను. నిజంగా ఇది పనిచేస్తుంది. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సార్ అని చెప్తున్నారు. మోస్ట్ వెల్కమ్ అండి. మీకు అలా సంతోషం కలిగినందుకు నాకు కూడా సంతోషంగా ఉంది. మీ జీవితంలో మీకు మరింత మంచి జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, మోస్ట్ వెల్కమ్. అట్లా ఇంకా ఎవరైతే ఏ సమస్యలతో బాధపడుతున్నారో, అది మానసిక సమస్య, అనారోగ్యమా, లేకపోతే జాబ్ కోసమా, లేకపోతే లైఫ్ పార్ట్నర్ ని కొత్తగా మ్యారేజ్ చేసుకోవటం కోసమా, అప్పులు తీరటం కోసమా, హెల్త్ ఇష్యూసా, బిజినెస్ పెట్టాలనుకుంటున్నారా, సెలబ్రిటీగా ఎదగాలనుకుంటున్నారా, ఒక కంపెనీ పెట్టి అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారా, ఏ కోరిక అయినా సరే మీరు పర్సనల్ క్లాస్ లో మీరు జాయిన్ అయితే మీ కోరిక ఎలా తీరాలో ప్రత్యేకంగా 1-to-1 పర్సనల్ క్లాస్ చెప్పడం జరుగుద్ది. మీకోసం విడిగా క్లాస్ చెప్పి, దూరంగా ఉంటే వీడియో కాల్ ద్వారా లేదా డైరెక్ట్ గా రాగలిగితే మీతో ఫేస్ టు ఫేస్ కూర్చొని మీకు అన్ని అర్థమయ్యేలా చెప్పి, మీరు కోరుకున్న విధంగా మీ జీవితాన్ని అలా కోరుకున్న విధంగా మార్చుకోవటానికి ప్రతిదీ మీకు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ కింద నెంబర్ లో కాంటాక్ట్ చేయండి. పర్సనల్ క్లాస్ కావాల్సిన వాళ్ళు తప్పకుండా మీ కోరిక నెరవేరేలాగా మీ క్లాస్ చెప్పడం జరుగుద్ది. మీ జీవితాల్లో అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని, మీ కోరికలన్నీ నెరవేరాలని మరొకసారి విశ్వాన్ని మీకోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.